నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ఏపీలో మద్యం కుంభకోణం గురించి వార్తలు అయితే చాలా జరుగుతున్నాయి. అసెంబ్లీలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు కూడా విచారణ చేపట్టాలి, అసలు విడిచేదే లేదని చెప్పడం జరిగింది. అయితే ఇదే క్రమంలో ఎవరైతే వాసుదేవ్ రెడ్డి ఉన్నారో తను బెవరేజెస్ హెడ్గా ఉన్నారు. అయితే గత నెల 6వ తారీఖు నుంచి అయితే అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం జరిగింది, పరారీలో ఉన్నారు. అయితే ఎందుకు అంటే గత నెల మనం చూసుకున్నట్టయితే గత నెల 6కు ముందు చూసుకున్నట్టయితే తన ఇంట్లో అయితే సోదాలు జరపడం జరిగింది. అక్కడ అనేక ఫైళ్ళు కూడా దొరకడం జరిగింది, బంగారం కూడా దొరకడం జరిగింది. కానీ వాసుదేవ్ మాత్రం అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. కానీ అజ్ఞాతంలో వెళ్ళిన తర్వాత కూడా తన లాయర్స్తోనైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది ఈ మద్యం కుంభకోణంలో, వాసుదేవ్ రెడ్డి పాత్ర ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఇప్పుడు చూస్తుంటే ఏపీలో మద్యపానం, అసలు ఆ మద్యాన్ని తాగి ఎంతమంది కుటుంబ సభ్యుల్లో మనుషుల్ని కోల్పోయినది మనం చూసాం. ఎంతమంది అనారోగ్యానికి పాల్పడ్డ అంటే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయిన వాళ్ళని చూసాం. అయితే అలాంటి వాసుదేవ్ రెడ్డి ఈరోజు అజ్ఞాతంలో ఉన్నారు. గత నెల అంటే నెలన్నర రోజుల నుంచి వెళ్ళి ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన మీద ఎలాంటి అంటే విచారణ జరిపించడానికి కూడా వీల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. అసెంబ్లీలో మనం చూస్తున్నట్టయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది మద్యంలో అని చెప్పేసి తను చెప్పడం జరిగింది. మరి ఈ వాసుదేవ్ రెడ్డిని పట్టుకోవడానికి పోలీసులు ఎలాంటి పనులు చేస్తున్నారు? ఇప్పుడు ఒకటమ్మా, ఏదైతే ఈ యొక్క వాసుదేవ్ రెడ్డిని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి ఈ కల్తీ మద్యం వ్యాపారం చేయడం జరిగింది. సో మీరు చెప్పినట్టుగానే పాపం 5 నుంచి 6 లక్షల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్లస్ చాలామంది కిడ్నీ బాధితులుగా మారారు, లివరు సమస్యలతో సతమతం అవుతున్నారు. అదేవిధంగా అనేక రకమైన మానసిక రుగ్మతలు కూడా లోనయ్యారు. అంటే దీని యొక్క ఎఫెక్ట్ బ్రెయిన్ కూడా డ్యామేజ్ అయ్యి పిచ్చి పిచ్చిగా వ్యవహరించడం, ఏదో మతి స్థిమితం లేనట్టుగా మాట్లాడడం, ఒక నిలకడగా లేకపోవడం, ఆ మనుషులు నడుస్తూనే తూలి పడిపోవడం, అంటే రకరకాలైన నర్వస్ సిస్టమ్స్లో కూడా అది ఎఫెక్ట్ అయింది. ఆల్మోస్ట్ మీకు బ్రెయిన్కి ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కూడా అది దెబ్బతింటుంది కదా, నాడీ మండలం అంటాం. సో ఆ విధమైన రకరకాల రుగ్మతలతో బాధపడుతున్నారు. ఇప్పుడు ఏపీలో చూస్తే ఏ హాస్పిటల్లో చూసినా కూడా ఈ బాధితులే. ఈవెన్ మెడికల్ రిపోర్ట్స్ కానీ, మెడికల్ ఆఫీసర్స్ కానీ, కొన్ని ప్రైవేటు గవర్నమెంట్కి సంబంధించిన ఎవరైతే పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా చెబుతున్నారు. సాధారణంగా లివర్ సిరోసిస్ అనేది అపరిశుభ్రమైన ఆహారాన్ని అయితే అపరిశుభ్రమైన నీళ్ళని చాలా కొన్ని సంవత్సరాలుగా తీసుకుంటే అది లివర్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుందంట. అలా కాకుండా ఈ మధ్యకాలంలో ఈ 5 ఏళ్ళని బట్టి కూడా చూస్తుంటే ఈ లివర్ బాధితులు చాలామంది వచ్చేసారు విపరీతంగా. సో ఏంటి అసలు దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వాళ్ళ యొక్క మెడికల్ రీసెర్చ్ చేసినప్పుడు దాంట్లో వాళ్ళకి అర్థమైంది, తెలిసింది ఏంటంటే కేవలం ఈ కల్తీ మద్యం వల్లనే ఇన్ని అనారోగ్య సమస్యలకే కారణం మూలబిందు ఆ కల్తీ మద్యం అన్నది వాళ్ళు గుర్తించారు. సో అటువంటి మద్యం సరఫరా చేయడంలో, మ్యానుఫ్యాక్చరింగ్ చేయడంలో ఏపీ బ్రెవరేజెస్ ఎండీగా వ్యవహరించిన వాసుదేవ్ రెడ్డి కింగ్ పిన్. అతను అక్కడ విజయవాడలో తన ఆఫీస్లో ఉన్న ఫైల్స్, హార్డ్ డిస్క్స్, కంప్యూటర్స్ అన్నీ కూడా వాటిని తస్కరించి కొన్నిటిని డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత పోలీస్ అధికారులు దీన్ని గుర్తించి ఆ సిఐడి అధికారులు గత నెల 6వ తారీఖున ఇక్కడ మన హైదరాబాద్లో ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. సో చేసినప్పుడు అప్పుడు కూడా ఆయన లేడు, అప్పటికే ఆయన ఎస్కేప్. సో అక్కడ ఏదో కొన్ని కీలకమైన పత్రాలు మీరు చెప్పినట్టుగా కొంత నగదు, కొంత డబ్బు, కొంత బంగారాన్ని కూడా వాళ్ళు గుర్తించారు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు ఇతనికి ఒక లుక్అవుట్ నోటీస్ కూడా ఇచ్చారు. అంటే ఇతను దేశం వదిలిపెట్టైనా పారిపోతాడేమో అని చెప్పి లుక్అవుట్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో అయినా సరే గత నెలన్నర రోజులుగా ఇతను ఎక్కడున్నాడో తెలియట్లేదు, ఎక్కడో అజ్ఞాతవాసంలో ఉన్నాడు. అజ్ఞాతంలో ఉండే తను ఆ క్యాష్ పిటిషన్ కోసం తన లాయర్ల ద్వారా తన ప్రయత్నాలు తను చేస్తూ ఉన్నాడు. సో ఇటువంటి వ్యక్తి ఇప్పుడు నిన్న బాబు గారు సడన్గా దీని మీద శ్వేతపత్రం రిలీజ్ చేయడం, దగ్గర 1,00,000 కోట్లు అని చెప్పడంతో ఇప్పుడు నాకు తెలిసి
ఇప్పుడు అతను ఇండియా విడిచిపెట్టి పారిపోలేదు, ఇక్కడే అజ్ఞాతంలో ఉన్నాడంటే 100% అది ఒక జగన్మోహన్ రెడ్డి సంరక్షణలో ఎక్కడో జగన్మోహన్ రెడ్డి యొక్క కస్టడీలోనే ఉన్నాడు అనుకోవాలి మనం. ఇక్కడే ఎక్కడో ఇతను సేఫ్గా పెట్టాడు అనుకోవచ్చు. సపోజ్ రేపొద్దున ఇతను దొరికితే, సో మొత్తం అన్ని విషయాలు చెప్పేస్తే అసలు ఎవరు చేయమన్నారో, ఏ విధంగా చేశామో, ఏ విధంగా ఈ స్కామ్ జరిగిందని చెప్తే కూడా రేపొద్దున ఫస్ట్ ముందుగా ఈ కేసులో ఇరుక్కునేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారే. సో కాబట్టి ఇప్పుడు ఏమీ లేకుండానే వినుకొండలో వీళ్ళే ఒక మనిషిని చంపి ఏ విధంగా అయితే నాటకాలు ఆడుతున్నారో, రేపొద్దున అవసరం అయితే వాసుదేవరెడ్డిని కూడా శాశ్వతంగా మాయం చేసేయచ్చు. దాంట్లో కూడా నిజంగానే మన ఆశ్చర్యపోకలే కదా. ఇప్పుడు ఆ విధంగా పరిటాల రవి గారు చనిపోయినప్పుడు ఆ పరిటాల రవి గారిని చంపిన మొద్దు సీన్ కానీ వీళ్ళందరూ కూడా ఏ విధంగా హతమయ్యారో చూశారు. జైల్లోనే చంపేసేసారు. అంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేయించారని అందరూ బాహటంగా చెబుతారు, దాంట్లో డౌటే లేదు. సో రేపొద్దున నిజంగా వాసుదేవరెడ్డి వలన మనకు ముప్పు వాటిల్లుతుంది, వాసుదేవరెడ్డి కానీ అప్రూవర్గా మారితే రేపొద్దున నా భవిష్యత్తుకి అది పెద్ద అవరోధం అవుతుంది అనుకుంటే డెఫినెట్గా అతను ఎంతసేపు అమ్మ లేపేయడానికి. ఇప్పుడు ఎలాగో అండర్గ్రౌండ్లో ఉన్నాడు అతను. సో అండర్గ్రౌండ్లో ఉన్నవాడు వాళ్ళ సంరక్షణలో ఎక్కడ ఉండుంటారు. సో ఏముంది, ఫినిష్ చేసేస్తారు. అంత ఈజీ అంటారా సార్? మరి అమ్మ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య కదమ్మా. ఆ విధంగా ఎంతమందిని చంపేయలేదు. ఇప్పుడు తండ్రి నుంచి తాత నుంచి వాళ్ళు చేసిన దుర్మార్గాలు, అక్రమాలు, అన్యాయాలు, హత్యలు మీరు చూశారు కదా, ఎన్నో కోకులలు కదా. అంటే ఇక్కడ చూసినట్టయితే హెడ్ క్వార్టర్స్ వదిలి, అంటే అధికారుల పర్మిషన్ లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్ళొద్దని చెప్పేసి ఉన్నత అధికారులు ఆదేశించడం జరిగింది. అట్లా ఆదేశించిన తర్వాత కూడా తను విడిచిపెట్టడం పర్యటనలో వెళ్ళిపోయారు. మరి ఈ పార్టీకి తనని సస్పెండ్ చేయాల్సింది ఉంది, మరి ఇంతవరకు ఎందుకు ఆయనని సస్పెండ్ చేయలేదంటారు? మరి అదే ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుందమ్మా. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు ఆయా శాఖలో మంత్రులకు సంబంధించిన వాళ్ళు జగన్ అవినీతి మీద అక్కడ ప్రస్తావన ఇస్తున్నారు. జగన్ ఎక్కడెక్కడ ఏ సిస్టంలో ఎలా చేశాడు, ఎక్కడ ఏ శాఖలో ఎంత అవినీతి చేశాడు అనేది. ఈవెన్ ఇప్పటికీ కూడా ఎవరైతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వర్గీయులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన అనుమాయులు ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క పాలనా టైంలో అక్కడక్కడ పోస్టింగ్స్ పొందిన తనకు నమ్మిన మంటలు ఉన్నారో, వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ మారిన ప్రభుత్వంలో, ఈ సంకీర్ణ ప్రభుత్వానికి సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లా. అంటే ఇప్పటికీ కూడా అధికారులలో వైసీపీ ప్రభుత్వం ఇంకా వాళ్ళ మనుషులే ఉన్నారా? కోవట్లు ఉన్నారు, వాళ్ళకి సంబంధించిన అధికారులు ఉన్నారు. మొన్న కూడా ఒక ఇన్సిడెంట్ చూసాం కదా, బాబు గారు కూడా దాని గురించి ప్రస్తావించారు కదా. ఏదో ఈ ఉద్యోగస్తులకు సంబంధించిన ఒక జీవో అది వద్దు, దానివల్ల ఉద్యోగస్తులకి ఇబ్బంది అవుతుందని చెప్పి బాబు గారు చెప్తే సడన్గా దాన్ని రిలీజ్ చేశారు వాళ్ళు. అప్పుడు ఈయన మండిపడి ఇదేంటి అసలు ఎవరు చేశారు ఏంటి అని చెప్పి కోప్పడ్డారు కూడా ఈయన. అంటే ఇప్పటికీ కూడా ఈ గత 5 ఏళ్లుగా అన్ని వ్యవస్థల్ని భ్రష్టు పట్టించి, అన్ని వ్యవస్థల్లో కూడా వాళ్ళకి సంబంధించిన ఐఏఎస్లు, ఐపీఎస్లు, మిగతా అన్ని ఒక ఉన్నతమైన పదవుల్లో కూడా మెజారిటీ వాళ్ళ వర్గం వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని అందరినీ వేయడం జరిగింది. సో వాళ్ళు ఇప్పటికీ కూడా ఆ యొక్క నెగిటివ్ టాక్టిక్సే యూజ్ చేస్తున్నారు. సరైన జరిగిన వాస్తవాలు ఇప్పుడున్న ప్రభుత్వానికి కానీ, మంత్రులు కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ చెప్పకపోవడం, సో సరిగ్గా ఈ శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తుంటే సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం, అంటే వీళ్ళందరూ కూడా తోడుదంగలుగా ఆ రోజున జగన్ అనుకో అదేదైతే ఆలీబాబా 40 దొంగలు ఉన్నారో ఆ దొంగలతో ఈ దొంగలు కూడా కలిసి ఆ యొక్క అవినీతిలో పాలు పంచుకున్నారు. కాబట్టి ఆ అవినీతి సొమ్ము కాస్తో కూస్తో వీళ్ళు కూడా తిన్నారు. కాబట్టి ఇప్పుడు తేలుకుట్టిన దొంగలు ఏ విధంగా అవుతుంటారో ఆ విధంగా వీళ్ళు కూడా బయటపట్ల. సో అదేంటి ఆనెస్ట్ ఆఫీసరు, నిజాయితీ ఆఫీసర్ అయితే అవును సార్ ఈ విధంగా చేశారు సార్, ఎగ్నెస్ట్ సిస్టమ్ ఇలా చేశారు సార్, ఇక్కడ ఇలా జరిగింది సార్ అని టక వాళ్ళు నివేదికలు ఇస్తారు. వీళ్ళు ఇవ్వట్లేదు, ముందుకు రావట్లేదు. సో ఇది నిజంగా చెప్పాలంటే అమ్మా, ఒక పక్కన గాడి తప్పిన ప్రభుత్వం, ఒక పక్కన వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయి, వ్యవస్థలన్నీ సర్వనాశనం అయిపోయి, దీన్ని రిస్టోర్ చేయడం అనేది నిజంగానే బాబు గారికి భగీరథ యత్నం కన్నా ఇది చాలా కఠినమైంది. ఓ పక్కనే వీళ్ళందరినీ ప్రక్షాళన చేస్తారా, ఒక పక్కనే గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి, ఓ పక్క నుంచి మళ్ళీ సెంట్రల్ నుంచి మనకు కావాల్సిన ఫండ్స్, ఆ గ్రాంట్స్ తెచ్చుకోవడానికి ఒక కృషి. అసలు ఒక విధంగా చెప్పాలంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే పూర్తిగా ఈవెన్ ఒక దేశం మీదో, ఒక రాష్ట్రం మీదో ఒక అణుబాంబు వర్షం కురిపిస్తే కూడా
ఈవెన్ అక్కడ కూడా సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఉంది. సో మళ్ళీ దాన్ని రిస్టోర్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంది. బట్ ఈ జగన్మోహన్ రెడ్డి ఆ యొక్క న్యూక్లియర్ బాంబ్స్ కన్నా, అణుబాంబు కన్నా ఎక్కువ డ్యామేజ్ చేసేసాడు రాష్ట్రాన్ని. అంటే తన చర్యలతో, తన పిచ్చి చేష్టలతో, తన అవినీతితో, తన ఆ రాజ్యకాంక్షతో, తన యొక్క ధనకాంక్షతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించేసాడు అన్ని వ్యవస్థల్ని. సో ఐ థింక్ ఇట్స్ టేక్ ఎ హెల్ ఆఫ్ టైమ్ టు రిస్టోర్ దిస్. చాలా కఠినాంతరమైంది. అంటే సాధారణంగా బాబు గారు 18 గంటలు కష్టపడతారంటారు కదా, ఇప్పుడు బాబు గారు 24/7 కష్టపడ్డా కూడా ఇవన్నీ గాడిలో పెట్టడానికి చాలా టైం పట్టేలా ఉంది అసలు. ఇప్పుడు అభివృద్ధి మాట దేవుడెరుగు, అసలు ఈ ముందు ఈ ఎన్నిటిని ప్రక్షాళన చేయడానికి ఆయనకి టైం సరిపోయేలా లేదు. అంత భ్రష్టు పట్టించేశాడు ఈ అవినీతి సామ్రాట్. సో చూద్దాం, నిజంగానే ఇది బాబు గారికి ఒక అగ్ని పరీక్ష. సో ఆయనకి ఏమీ కొత్త కాదు, కష్టం కాదు. బట్ ఎంతోమంది నాయకులు అంతకుముందు చేశారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో కూడా అవినీతి జరిగింది, అవినీతి చేశారు. కానీ ఆ అవినీతులతో పోలిస్తే ఇది అసలు మొత్తం ఏంటంటే కంప్లీట్గా డిస్ట్రాయ్ చేసేసాడు, వ్యవస్థలు నాశనం చేసేసాడు, సమూలంగా అన్నిటినీ ఆర్థికంగా నాశనం చేసేసాడు. ప్లస్ ఎక్కడ చూసినా గంజాయి, డ్రగ్స్, యువత అంతా కూడా వాటికి బానిసలు అయిపోయారు. ఈ యొక్క బ్లేడ్ బ్యాచ్లు తయారయ్యారు. ఎప్పుడు ఎవరిని పొడుస్తున్నారో తెలియట్లేదు, ఎవరిని గీరుతున్నారో తెలియదు, ఎవరిని కొరుకుతున్నారో తెలియట్లేదు, అసలు ఎప్పుడు ఏమవుతుందో తెలియట్లేదు. మన పక్కన ఒకడు వచ్చి కూర్చుంటే వాడు సైకో తెలియట్లేదు, వాడు డ్రగ్ ఎడిక్టే తెలియట్లేదు. కాబట్టి నిజంగానే ఇది ఒక కష్టతరమైన పని ఇది. సో ఆయన నిజంగానే పాపం ఆయన వయసుకి, ఆయన అనుభవానికి ఇది నిజంగానే ఒక అగ్ని పరీక్ష. సో ఏ విధంగా ఇట్లన్నింటినీ అధిగమించి ఏ విధంగా మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తారు, ఏ విధంగా ఈ యొక్క ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇట్లన్నింటినీ ఏ విధంగా ఆయన ప్రక్షాళన చేస్తారన్నది కూడా మనం వెయిట్ అండ్ సీ. బట్ డెఫినెట్గానే అమ్మ ఇది ఏపీకి జగన్మోహన్ రెడ్డిని చేసిన అన్యాయం నిజంగా మాటలలో చెప్పలేమమ్మా. అంత అన్యాయం చేశాడు, అంత నాశనం చేశాడు, ఇంత దుర్మార్గుడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. సో డెఫినెట్గా కాలమే దీనికి సమాధానం చెప్పాలి. అలాగే ఆ పైన ఉన్న భగవంతుడు, ఆ నేచర్ కూడా బాబు గారికి సహకరించి ఆయన మొత్తం వీటిలన్నింటినీ కూడా రిస్టోర్ చేయడానికి ఆయనకి అన్ని విధాలుగా కూడా నేచర్ కూడా సహాయపడాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కూడా ప్రార్థిస్తున్నాను.